బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దగ్గర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ ను ఓల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 చనిపోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. ఓల్వో బస్సు కేరళ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దగ్గర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ ను ఓల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 చనిపోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. ఓల్వో బస్సు కేరళ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణని అడిగి తెలుసుకుందాం. బాలకృష్ణ, చెప్పండి, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ప్రస్తుతం గాయపడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేపై కొద్దిసేపటి క్రితం ఈ ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఆగి ఉన్న కంటైనర్ ను ఈ ఓల్వో బస్సు ఢీకొండింది. అయితే ఈ బస్సు కేరళ నుంచి వస్తుంది. కేరళ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ బస్సులో అంతా కూడా స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం 34 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో కేవలం 4 మినహా మిగతా వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇందులో 2 చనిపోయారు. డ్రైవర్ క్యాబిన్ లో కూర్చున్న 2 కూడా అక్కడికక్కడ స్పాట్ లో చనిపోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ బస్సు అంతా కూడా కంటైనర్ లో ఇరుక్కుపోయింది. మృతదేహాలన్నీ కూడా బయటికి తీయడం కష్టసాధ్యంగా మారింది. మిగతా గాయపడ్డ వాళ్ళందరినీ కూడా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. 30 పైగా విద్యార్థులంతా కూడా గాయపడ్డారు. వాళ్ళంతా జడ్చర్ల ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాళ్ళకి అక్కడ చికిత్స నిర్వహిస్తున్నారు. విద్యార్థులంతా కూడా పూర్తి షాక్ లో ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణం కనుక చూస్తే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులంతా భావిస్తున్నారు. సో ఈ ప్రస్తుతానికి డ్రైవర్ అయితే పర్వాలలో ఉన్నాడు. అయితే మృతదేహాలను అక్కడి నుంచి తీయడం కష్టంగా మారడంతో పోలీసులు ఆ సహాయక చర్యల్లో తలమునకలై ఉన్నారు. రాధిక, అంటే స్టూడెంట్స్ అంటున్నారు, వీళ్ళంతా హైదరాబాద్ కి చెందిన వాళ్ళ లేదంటే కేరళకి చెందిన వాళ్ళ బాలకృష్ణ? అయితే వీళ్ళంతా కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. పొంపి ట్రావెల్స్ బస్ అని స్పష్టంగా కనిపిస్తుంది. పెరుతల్ మెన్న అన్న ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియాకు సంబంధించినటువంటి బస్సు. అక్కడ సంబంధించిన విద్యార్థులే. ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సింది. అక్కడ విద్యార్థులు ఏమి మాట్లాడే పరిస్థితులు లేరు, ఎందుకంటే అంతా కూడా షాక్ లో ఉన్నారు. ప్రధానంగా వీళ్ళంతా కూడా స్టూడెంట్సే. వీళ్ళంతా హైదరాబాద్ కి టూరిస్ట్ ట్రిప్ కోసం వస్తున్నారు. వీళ్ళంతా కూడా సందర్శన కోసం వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. రైట్ బాలకృష్ణ.